ఆవకాయకి కావాల్సినవన్నీ సర్వం సిద్ధమైపోయాయి. మరి అమ్మ ఆవకాయ ఎలా చేసిందో ఏంటో మరి చూసేద్దామా? ఆవకాయకి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇవి వెల్లుల్లి ఆవకాయకి, అవి అల్లం ఆవకాయకి. ఇవి చూడండి, మెంతిపిండి, అల్లం పేస్ట్, కొంచెం శనగల ఆవకాయ కూడా పెట్టుకుంటా నాకు ఇష్టమని. నూనె, ఉప్పు, కారం, ఆవపిండి మొత్తం రెడీ అయి ఉన్నాయి. ఇక మనం కలుపుకోవడమే లేటు. ఇక నేను కొలుచుకుంటున్నాను గిన్నెతోటి. ఎన్ని గిన్నెల ముక్కలు అయితే చూద్దాం. పెట్టి 4 5 గిన్నెలు. ఇవి 5 గిన్నెలు అయినాయి. దీనికి తగ్గట్టు కారం, ఉప్పు తీసుకుందాం. 6 గిన్నెలు అయినాయి. ఇవి కొంచెం నూనె, ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకొని, శనగల ఆవకాయ కొంచెం తీసుకుంటా అంటే పచ్చి నూనె డైరెక్ట్ పోయాలి. డైరెక్ట్ కొంచెం నూనె పోసి కలిపి ముక్కలు పక్కన పెట్టుకొని, తర్వాత ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు అన్నీ కలిపిన తర్వాత ఆ కారం ఇందులో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆవకాయ ఇప్పుడు ఈ నూనె కొలత అవసరం లేదు. అవసరం లేదు, మనం ఎంతైనా పోసుకోవచ్చు. ఇగో పచ్చి నూనె వాసన కమ్మ వస్తుంది. ఎంతైనా పల్లి నూనె. ఆవపిండి కత్తెర తెచ్చిపెట్టి ఆవపిండి కట్. ఈ ఆవపిండి మనం ఇంట్లో చేసుకుంటే ఏమైతే చేసుకోవచ్చు. అప్పుడు వెనకటోళ్ళేమో కడిగి ఎండపోసి ఇది చేసేవాళ్ళు. మనకు ఓపికలు లేవు కదా ఇప్పుడు, అందుకని అన్ని రెడీమేడ్ కొనుక్కుంటున్నాం అనమాట. పోయి ఇది 3 మ్యాంగో వాళ్ళదేనండి. ఆవపిండి బాగుంటుంది, ఎప్పుడు ఇది వాడతాను. ఆవపిండి గిన్నె, ఆవపిండి ఆ ముక్కలకి. అట్లానే 5 గిన్నెల ముక్కలకి 1 గిన్నె ఆవపిండి. ఉప్పు, ఇది టాటా ఉప్పు, కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. 1 ముప్పావు వంతు. చాలు. ఇది ఆవపిండి, కారం. ఎప్పుడు మనం 3 మ్యాంగోనే వాడతాం, ఎందుకంటే మన వాళ్ళు కారం ఎక్కువ తినరు కదా. ఇది కారం ఎక్కువ ఉండదు, ఎర్రగా బాగుంటుంది. పచ్చళ్ళకు కూడా 3 మ్యాంగో కారం బాగుంటుంది అనమాట. అందుకని మనం ఇదే కారం వాడతాం. ఇప్పుడు అవి ఎన్ని ముక్కలు అయినాయి అంటే, అవి 5 గిన్నెల ముక్కలు. 5 గిన్నెల ముక్కలు చాలు. సేమ్ ఇగో ఇంతే క్వాంటిటీ ఆవపిండి తీసుకున్నాం. 1 గిన్నె ఉప్పు, ఇప్పుడు 1 గిన్నె మళ్ళీ కారం ఇది తీసుకున్నాం కదా. అంతేనా? అంటే సేమ్ కారం ఎంత ఉన్నదో ఆవపిండి అంతే. దీంట్లోకి మెంతిపిండి కొంచెం అంటే 2 గుప్పెళ్ళు. పసుపు ఇక్కడ చెంచా పసుపు. ఇప్పుడు ఇది అల్లం పేస్ట్. ఓకే, మనం కచ్చపచ్చ కొట్టుకున్నట్టుగా పెట్టిన అల్లం పేస్టు. వెల్లుల్లి పేస్ట్. ఇది అల్లం వెల్లుల్లి, ఉత్త వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లిపాయలు కూడా ఇవి కూడా అంటే వెల్లుల్లిపాయలు. అల్లం కాదు, అవి వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ తర్వాత వెల్లుల్లిపాయలు. ఇవి పిల్లలకి ఇష్టం అనమాట. అంటే మన ఇంట్లో మనం వెల్లుల్లి పచ్చళ్ళ ఎక్కువ మంచిగా తింటాం కదా, అందుకోసం ఇట్లా వేస్తున్నారు. పచ్చళ్ళ బేసిక్గా వెల్లుల్లి చాలా టేస్ట్ ఉంటుంది. మన ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఇట్లా వేస్తున్నాం. అంటే వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేయాలి. అల్లం వేయద్దు దీంట్లో, ఎల్లిపాయలే. అవి కూడా వేసేసి ఆవపిండి దంచి ఇచ్చేది. 2 రోజుల ముందే ఆవాలు తెచ్చి మంచిగా గాలిచ్చి రాళ్ళు లేకుండా చేసి ఎండబెట్టి ఆవపిండి దంచి ఇచ్చేది. మెంతిపిండి అప్పుడు మిక్సీలు ఇవి లేవు కదా, అందుకని దంచి ఇచ్చేది అనమాట. కారం కూడా రోట్లో దంచి ఇచ్చేది. కారం కూడా కొన్న కారం కాదు. అవి మళ్ళీ పసుపు వేసినాం, ఉప్పు వేసినాం, కారం వేసినాం, ఆవపిండి వేసినాం,
వెల్లుల్లి పేస్ట్ వేసినాం, మళ్ళీ ఎల్లుల్లిపాయ వేసాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడు ఎల్లుల్లిపాయలు. ఈ నూనెలో మాగితే సూపర్ ఉంటాయి. మంచిగా ఉంటాయి. కొంచెం అంటే మేము కావాలనే కొంచెం పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొచ్చుకున్నాం అనమాట. మార్కెట్ దగ్గర మంచిగా ఉండే, ఆడనే కొనుక్కొని వచ్చినాం. ఇప్పుడు ఇదంతా అందులో కలుపుకున్నాం. మా అమ్మ వాళ్ళు మడిగట్టుకొని పచ్చళ్ళు కలిపేది. చిన్నతనంలో పచ్చళ్ళు పెట్టినట్టు ఒక పండగ లెక్క మడి ఆ జాడీకి బొట్లు పెట్టి ఇది చేసి మడితోటి మళ్ళీ పచ్చడి తీయాలంటే మడిగట్టుకున్నప్పుడే చిన్న చిన్న రాతి చిప్పలు ఉండేవి. ఆ రాతి చిప్పల్లో తీసి పెట్టేవాళ్ళు. మేము పొద్దున్నే స్కూల్కి పోతే చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఆవకాయ వేసుకొని అన్నం తిని స్కూల్కి పోయేవాళ్ళం. టిఫిన్లు ఎట్లుంటాయో తెలియదు మాకు. అంటే మా ఇంటికాడనేమో సాయంత్రం అయిందంటే పచ్చడి జాడీ ఓపెన్ చేయకపోయేది, ఎవరికి పచ్చళ్ళు పెట్టకపోయేది. ఇది ఇప్పుడు ఉంటేనే జాడీలోకి వెళ్ళి పచ్చడి తీసేది. ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసి మంచి కిందకి పైకి నూనె పోసుకొని కలుపుకోవాలి. దీంట్లో నూనె పోయి అక్కర్లేదా? అక్కర్లేదు, ఇందులో కలుపుకుంటాం. చూసారా కలుపుతుంటే మంచి వాసన. ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు ఎందుకు అందులో నూనె ఫస్ట్ అంటే ముక్కలకు పట్టుకుంటుంది. ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టుకుంటుంది అనమాట. మనం గుడ్ మ్యాన్, నువ్వు చాలా ఇంటెలిజెంట్ మ్యాన్, నువ్వు బాగా కనుక్కున్నావు. ఏంటంటే ముక్కలకు ముందుగానే నూనె పోస్తే మనం అట్లా పిండి వేయగానే పిండి పట్టుకున్నది. అదే మనం నూనె పోయకపోతే పొడి పొడి ఉంటుంది కాబట్టి పట్టుకోరు. అదివరకు ప్యాకెట్లు ఉండేవి కాదు, డబ్బాలు, నూనె డబ్బాలు, పల్లీ డబ్బాలు. పల్లీలు ఆనిచ్చి అవి నూనె తీసుకొచ్చి షాపుల్లో అమ్మేవాళ్ళు అనమాట, కిరాణా షాపుల్లో. అప్పుడెంత అప్పుడు కిలో నూనె 12 రూపాయలు పల్లి నూనె. చాలా డెడ్ చీప్ అప్పుడు. అప్పుడు మనం సంపాదించే సంపదలకు అది చాలా ఎక్కువ. అదేంట్లో అవి కలపాలిగా. చూసారా 5 గిన్నెల ముక్కలకి దాదాపు 1.5 లీటర్ 2 లీటర్ల నూనె పడుతుంది. ఇది మనకి ఇప్పుడు తెలియదు. నూనె 3వ రోజు ఊరుతుంది కదా, అప్పుడు పైకి తేలుతుంది నూనె. అప్పుడు పైకి తేలినప్పుడు మనం ఉప్పు తక్కువ అయిందో చూసుకొని కలుపుకొని తినేది. ఓకే, ఇప్పుడు మనం అందులో వేసినాం కాబట్టి ఆ నూనె కొంచెం ముక్కలకి ఇట్లా పట్టి తర్వాత ఆ డబ్బా ఇటు కలిపాం కదా. ఇప్పుడు కలిపినవి ఇట్లా ముక్కలు తీసుకొని ఇందులో పెట్టుకున్నాం. అందులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామా? ఒకప్పుడు అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటోళ్ళు కాదు, ఇప్పుడు ఫ్రిడ్జ్లలో పచ్చళ్ళు పెట్టద్దు. వెనక దేనికి మందులు వేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంది, కాయలు ఆవెక్కడానికి మందులేనాయా, కాయ తొందరగా పండడానికి మందులేనాయా. మరి అట్లాంటప్పుడు పచ్చడి ఎక్కడ నిలువ ఉంటుంది? మా అమ్మ వాళ్ళు ఇంత జాడీల్లో పెట్టేవాళ్ళు. ఇంత జాడీ పెట్టి వాటి గుడ్డలు పాతగుడ్డ కట్టి, పాతగుడ్డ అంటే పాతగుడ్డ కాదు, 2 కాటన్ చీరలు దించి ఒక కొత్త చీర దించేవాళ్ళు. చించి దానికి కట్టేసి ఒక మూల పెట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంటి ఇంత జాడీలు. ఇప్పుడు జాడీలు కూడా మంచిగా అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉన్నాయా జాడీలు ఉన్నాయా? అవి పెట్టి దుర్గేశాలు ఉంటున్నాయా? తాడేకుండా అంటే పెద్ద పాత జాడీలు అవి. ఇప్పుడు జాడీలు కూడా మంచి జాడీలు రావట్లేదు. అవి తీసుకురాకపోయింది మరి, అందుకోసమని పచ్చడి కూడా నిలవ ఉండాల. ఇప్పుడు జాడీలు ఇంకా మాత్రం ఎవరు అనుకున్నారు ఏందో, ఫారెన్ కంట్రీస్లో ఇట్లా పెట్టుకోరు కదా, మనమే పెట్టుకుంటాం కదా ఇట్లా పచ్చళ్ళు అంటే కూడా తెలియదు. ఎట్లుంది ఎర్రగా నూరు ఉడుతుందా? దీంట్లో అన్నం కలిపి పెడతా నీకు ముద్దలు. మా అమ్మ అట్లానే కలిపేది. ఆవకాయ అంతా అయిపోయిన తర్వాత అన్నం వేసి పచ్చడి చేతితో కలిపితేనే పచ్చడి టేస్ట్ వస్తుంది. దట్టు నువ్వు కంటావు కదా, మా అమ్మ చేతులు అమృతం ఉంటుంది, మా అమ్మ చేతులు అద్భుతం ఉంటుంది. అద్భుతం ఇస్తుంది కదా నువ్వు ప్లాస్టిక్ కవర్లు వేసుకుంటే. నీలావకాయ కూడా పెడతారు. ఆవకాయ పలు రకాలు. నీలావకాయ ఏంటంటే జీడి ఉంది చూడు, నీకు చూపించాం కదా, ఆ జీడిని తీసుకొస్తారు, శుభ్రంగా కడిగి ఆరబోస్తారు. ఆ జీడిని నీళ్ళు బాగా మసలు పెడతారు. పెట్టి కవ్వం ఉంటుంది కదా, మధ్య కవ్వంతో ముక్కులోంచి నోట్లోంచి నీళ్ళు వచ్చేది ఆగ దిప్పుతారు. అసలు కళ్ళమ్మటైతే ఆమె ఏడుస్తుంది అన్నట్టు వస్తాయి నీళ్ళు, అంత ఘాటు వస్తుంది అనమాట. ఆ ఘాటు వచ్చినప్పుడు ఆవకాయ ముక్కలు కలుపుతారు. అది తింటే ముక్కులో నిజంగానే వాటర్ వస్తాయి. ఘాటు మంచిగా మనం తినలేము. అటు రాయలసీమ అటువైపు తింటారు, బాగా కారాలు బాగా తినేవాళ్ళు తింటారు. మళ్ళీ కర్ణాటక వైపు ఒక డిఫరెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న కాయలు దొరుకుతాయి, మామిడికాయలు.
కాయలు కాయలు వాళ్ళు ఆవకాయ పచ్చడి పెట్టేసుకుంటారు. కర్ణాటక గుండె ఏమనిపిస్తుంది సతీ పచ్చడి చూస్తే నీకు? ఎప్పుడు తిన్నావు అనిపిస్తుంది కదా, నోరు అవుతుందా? మనకు అంటే నాకు తెలిసి ఇంట్లో లాస్ట్ ఇయర్ ఒక్కసారి మనం పచ్చళ్ళు పెట్టకుండా ఆయన ఎవ్రీ ఇయర్ లేదు, లాస్ట్ ఇయర్ ఆపినాం. ఎందుకంటే నేను డెలివరీ అయినప్పుడే చంటిపిల్లు ఉందని పచ్చళ్ళు కూడా ఉన్నాయని. కానీ పచ్చళ్ళు ఉన్నాయి అనుకో, కూర వండుకొని ఇప్పుడు ఓపికగా ఓ ముక్క వేసుకొని ఉత్తపప్పు వండుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది. మా ఇంట్లో కూరలకు పొది ఉండదు, పచ్చళ్ళకు పొది ఉండదు. ఏంది ఇప్పుడు పచ్చళ్ళు తక్కువ. ఇప్పుడు 20-30 కాయలే, ఏటా 50 కాయలు పెట్టించేవాడు మీ ఆయన. అందరికి మంచి వాళ్ళం. అందరికి ఎక్కడ దాకా, అమెరికాకి, ఆస్ట్రేలియా. అవి కలుపుతుంటేనే చెప్పేవాడు, మా అమ్మ ఆవకాయ కలుపుతుందని. మాకు అనేవాడు కలుపుతుంటేనే. ఆవకాయ రెడీ, ముస్తాబ్ అయింది. వస్తారా రండి. ఉడుకుడుకు అన్నం చేసుకొని మంచిగా ఉడుకుడుకు అన్నంలో ముద్దపప్పు వేస్తుంది, ఆవకాయ వేస్తుంది. నూనె ఇలా పైన అడుగును పోసాం కదా, కాస్త పైన కూడా పోస్తే చాలా చాలు. ఒక లీటరు మీద ఇది ఊరితే మనకు అప్పుడు నూనె ఎంత పడుతుందో అప్పుడు తెలుస్తుంది అనమాట. దీన్ని ఇట్లా పక్కగా పెట్టేసుకుందాం ఇప్పటికి ప్రస్తుతానికి. మోస్ట్లీ కొంచెం తక్కువ 2 ప్యాకెట్ల నూనె కట్టేది. మూత పెట్టారా? ఇప్పుడు అల్లం ఆవకాయ కలుపుకుందామా? నాకు కంటే నాకు అల్లం ఆవకాయ అంటే చాలా ఇష్టం. అది కూడా ఇంట్లోకి వచ్చినాకనే నాకు అల్లం ఆవకాయ అలవాటు అయింది అనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు. నువ్వు పేస్ట్ వేసావు కదా, అల్లం పేస్ట్ మెత్తగా, అది బాగా ఒక 1 కిలో నూనె పోసి మంచిగా కమ్మటి ఒక 1/2 కిలో అల్లం 1/2 కిలో ఎల్లిపాయలు 1/2 కిలో అల్లం 1/2 కిలో ఎల్లిపాయలు కలుపుకొని మంచి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. పేస్ట్ లెక్క అయిన తర్వాత మంచిగా 1 కిలో నూనె పోసి అల్లం బాగా వేయించాం. వేసా పసుపు కొద్దిగా వేసా. వాసన వస్తుందా? అది మంచిగా వాటర్ నూనె మంచిగా పైకి తెలియదాకా వేయించా. పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. అది కొలుసుకోవాలా ఇప్పుడు? దీంట్లో కొద్దిగా ఎక్కువ మెంతిపిండి పట్టదు, కొంచెం అల్లం పేస్టేనా? అల్లము ఎల్లుల్లిపాయల పేస్ట్ వేసావా? మరి చెప్పినాం. నూనె కూడా వేసావా? నూనె వేయించేటప్పుడు అదేనమ్మా, నూనె బాగా వేగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ వేసారు కదా, అంతేనా? నూనె బాగా వేగిన తర్వాత కాదు, బాండి పెట్టి నూనె వేసి కొంచెం కాగంగానే అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇంత పసుపు వేసి ఎట్లా అంటే ఆ వేయించేటప్పుడే నూనె పైకి ఇట్లా తేలాలి. దీంట్లో కూడా మెంతిపిండి అది కొద్దిగా ఎక్కువ పట్టదు, మెత్తిపిండి పట్టదు. ఆవపిండి అవసరం. పచ్చడి వేడి కాదు, చలువై పచ్చడి అంటే దీంట్లో ఆవపిండి ఉండదు, మెంతిపిండి ఉంటుంది కానీ అది కూడా కొంచెమే ఉంటుంది కదా. సో వేడి కాదు కాబట్టి పచ్చడి ఇష్టం నాకు. ఇప్పుడు దాంట్లో ఆవపిండి ఇంతేనా క్వాంటిటీ చిన్న కొలవనా? ఒక గిన్నె ఇందులో మెంతి తర్వాత ఇంకొక కూడా నువ్వు ఆవకాయ ఏదో చేస్తావు కదమ్మా. నువ్వు ఆవకాయ కాదు, నువ్వు జయమ్మ. నువ్వు ఆవకాయ అని ఒకటి ఉంటుంది. అందులో నువ్వులతోనే చేయాలి. అబ్బా అది కూడా బాగుంటుంది. అది పోయిన సంవత్సరం ఎప్పుడు 2 సంవత్సరాలు ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉంది. వద్దు ఇక శనగల ఆవకాయ ఎందుకు ఇంకా? అసలు ఎన్ని ఆవకాయలు ఉంటాయి? ఆవకాయ, శనగల ఆవకాయ, నువ్వుల ఆవకాయ, బెల్లం ఆవకాయ. అటు శ్రీకాకుళం వాళ్ళు అయితే ఎక్కువ బెల్లం ఆవకాయ పెట్టుకుంటారు. 2.5 బెల్లం ఆవకాయ. అవును, నేను చెప్పిన నీళ్ళ ఆవకాయ, ఆవపిండి ఆవకాయ, అచ్చం మెంతిపిండి ఆవకాయ, మెంతుల ఆవకాయ, శనగల ఆవకాయ, పల్లీల ఆవకాయ ఉండదు, శనగల ఆవకాయ. మళ్ళీ పచ్చి మెంతులు వేసి అచ్చం మెంతులతోటే కలుపుతారు. ఎక్కువ మెంతులు వేస్తారు, నూనెలో మాగితే భలే వాసన వస్తాయి. మెంతి ఆవకాయ, మళ్ళీ జీడావకాయ. తర్వాత జీడావకాయ అంటే నీళ్ళలో జిలికిచ్చి జీడావకాయ పెడతారు. జీడిని కూడా అందులో వేస్తారనమాట. అవి ఊరితే భలే టేస్ట్ వస్తుంది. నీళ్ళ ఆవకాయ కదా జీడావకాయ. అచ్చం జీడి గింజలు వేస్తారా? జీడి మనం తీసాం కదా కాయల్లోంచి జీడి, ఆ జీడిని ఏం చేస్తారంటే పైన పొట్టంతా తీసేస్తారు. తీసేసి కొంచెం వేయించినట్టు చేసి ఆ జీడి వేస్తారు.
నీళ్ళావకాయ కాకుండా జీడావకాయ. నీళ్ళావకాయ ఎట్లా? నీళ్ళావకాయ నీళ్ళు బాగా ఇందాక ఇట్లా మరగనిచ్చి గిలగొడతారు అనమాట. ముక్కలకి వెళ్ళి నోట్లకి వెళ్ళి ఆవు పిండి అదేసి బాగా గిలగొడతారు, అది మహావేడి. సో అన్ని ఆవకాయలల్లో ఈ ఆవకాయ చలవ అన్నమాట. చూడక అన్ని ఆవకాయలు, ఈ ఆవకాయ మంచి చలవ. చలవ బెల్లం ఆవకాయ అది ఇంకా చలవ. మరి బెల్లం ఆవకాయ బెల్లం ఆవకాయ దోశలోకి వాటిలోకి చాలా బాగుంటుంది. దీంట్లో కారం, ఇది ముందు అల్లం పేస్ట్ ఉన్నది కదా, దాంట్లో ముక్కలన్నీ అవి ఇట్లా కలుపుకొని ఇప్పుడు 3/4 కారం వేస్తున్నాము. ఈ గిన్నెతో 2.5 అయినాయి కదా ముక్కలు, ఇది 3/4 కారం. అట్లా ఉప్పు, వంతు కారానికి ఎంత ఉప్పు? వంతు కారం వేసాం కదా, దాంట్లో సగం ఉప్పు, వంతులో సగం. ఇక చూడండి, ఇది ఉప్పు, ఈ ఉప్పు సరిపోతుంది. సుజాతకి ఆవకాయ పెట్టడం వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సుజాత ఇక పెట్టేస్తుంది. అర్థమైంది అంటే ఇప్పుడు నాకు మెథడ్ అర్థమైంది. ఇన్నిసార్లు పక్క నుండి పెట్టించినప్పుడు నాకు మెథడ్ సరిగా నాకు అర్థం కాలే, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక రుద్దుడు ఒకరికి కష్టం, కలుపుడు ఒకటి కష్టం, కానీ మిగతాదంతా ఈజీ అనిపిస్తుంది. ఎంత ఈజీ వంటలు చేసే జీలు ఉండాలి చేయికి. కొంతమందికి ప్రాసెస్ అంత అర్థమవుతుంది, అంత చేస్తామో చేయగలమో అని అనుకుంటారు, కానీ ఆ ఫ్లేవర్ రాదు. బెటర్ అబ్బా, నాకు అన్నంలోనే తెలుస్తుంది, నాకు ఇట్లా తెలియదు. ఉప్పు కరిగిపోద్ది కదా, ఇంకా అదిరిపోద్ది టేస్ట్. వేడి అన్నంలో నెయ్యి వేసుకోవద్దు, అల్లం ఆవకాయకి నెయ్యి వేసుకోవద్దు, నూనె వేసుకొని బాగుంటుంది. అప్పుడు మా అమ్మ వాళ్ళు నెయ్యి వేసుకునేవాళ్ళు కాదు, పచ్చట్లలోకి నూనె వేసుకునేవాళ్ళు. చూడండి ఒకసారి, అమ్మని కూడా చూడమ్మా, చూడమ్మా ఒకసారి. అల్లం ఆవకాయ ఎట్లుంది, ఏమనిపిస్తుంది? బాగుంది, తినాలనిపిస్తుంది. లేదమ్మా, ఇప్పుడే తినబుద్ది కాదు. పచ్చళ్ళు పెట్టేటప్పుడు అమ్మ పచ్చళ్ళు అనుకుంటాం, కానీ కూరలు ఏం లేనప్పుడు టయానికి అదే ఉపయోగపడతాయి తెలుసా. కూరలు లేనప్పుడు పెద్దగా అనిపించదు మాకు, కానీ మేము బయటకు పోతుంటాం కదా, షూట్స్ పని మీద కానీ లేకపోతే ఈవెంట్స్ పని మీద కానీ, ఏదన్నా అసలు ఇల్లు దాటి వేరే ప్రోగ్రామ్ కోసం ఏదన్నా ఊరుకు పోయినా సరే మాకు ఫస్ట్ ఇంట్లో పచ్చళ్ళు గుర్తుకొస్తాయి. ఇంట్లో కూరలు లేనప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు పచ్చడి వేసుకొని చెట్ల కింద కూర్చొని తిను, నువ్వు అన్నం ఎంత కమ్మగా ఉంటుంది. పొలాలు పోయే వాళ్ళు అందుకే పచ్చళ్ళు పెట్టుకుంటారు. అబ్రాడ్ కంట్రీస్కి పోయినప్పుడు మాత్రం ఇవే కళ్ళ ముందు మెగులుతూ ఉంటాయి, అయ్యో తెచ్చుకుంటే బాగుండు, అయ్యో తెచ్చుకుంటే బాగుండు అని. ఇది అక్కడ పక్కకు పెట్టి దీంట్లో నీకు అన్నం కలిపి పెడతాం. దీంట్లో కొద్దిగా నూనె వేసి దీన్ని కూడా పక్కకు పెట్టేద్దాం. కొంచెం పూర్తి పైకి వస్తుంది కదా, మళ్ళీ 3 రోజుల తర్వాత నూనె కలపాలి కదా, మళ్ళీ చాలా పోతే కలుపుకోవాలి. కానీ చాలుతుంది, చాలా పోతే ఎందుకు ఊరితే అప్పటికి నూనె ఊరుతుంది ముక్కకి. శనగల ఆవకాయ మీకు ఇష్టమైన శనగల ఆవకాయ? నాకు కూడా ఇష్టమే. ఈ శనగలు బాగా ఊరుతాయి, ఇంత అవుతాయి, లడ్డుగా అవుతాయా? అవి భలే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో శనగలు 2 గుప్పిళ్ళు శనగలు, కొంచెం
మెంతిపిండి, కొద్దిగా ఆవుపిండి, ఉప్పు, ఇదే వేస్తాను. మళ్ళీ ఎక్కువైతే కష్టం. కలుసుకుని పసుపు, శనగలు దీంట్లో ఊరుతాయి కదా నూనెలో, చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట శనగలు. పసుపు, కారం, నూనె, శనగలు ఆవకాయ. ఇది కొంచెం ఈ పిండి వలన కొంచెం కలర్ చేంజ్ అయింది మనకు. కారం పడ్డా కదా, అందుకే శనగలు ఆవకాయ పెట్టేవాళ్ళు. ఎల్లిపాయ బదులు శనగలు. ఎల్లిపాయ తినేవాళ్ళు కాదు, మా నాన్న కూడా తినేవాడు కదా ఎల్లిపాయ, అందుకని శనగలు. ఇదిగో ఈ డబ్బాలో పెట్టుకొని కొద్దిగా కాబట్టి కొంచెం నూనె పోయి చూడండి ఒకసారి. చాలు చాలు చాలు. చెప్పుకోండమ్మా. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మ వాడు కూడా వద్దు, చిన్నప్పుడు మా అమ్మ వాడు కూడా ఇట్లానే కలిపి పచ్చడి కలిపాక ఇట్లా కలిపి మీ అబ్బాయికి పెట్టి ఫస్ట్ ఆవురు ఆవురనుకుంటా చెప్తాను తిను. ఇట్లా ముద్దలు పెట్టేవాళ్ళు. ఇప్పుడే కలిపినాం కదా. కారం బాగుంది, అదిపోయింది. మీరు కూడా తినండి. ఇంత పెట్టి చాలు. కొంచెం పెట్టుకోండి. ఇంకా ఉప్పు పట్టద్దా ముక్కలే కదా ఉంది, అందులో ఇంకుతుంది. ఇంకా ఇప్పుడు ఊరుతుంది చూడు, చాలా ఇప్పుడిప్పుడే ఊరుతుంది. నవనాడులు కదిలే అట్లా ఒలుగు కొట్టింది. చూడడానికి కళ్ళ నోటి కూడా చాలా బాగుంటుంది కానీ చూడడానికి జిగేలు ఉంటుంది. ఒక్క ముద్ద ఒక్క ముద్ద పెట్టు. చాలా ఇది అయిపోయింది ఒక్క ముద్దే. మరి ఏం చేయండి అక్కడ మజ్జిగ రాకేష్ అంట రోజు మా అమ్మ పచ్చడి వేసుకొని తింటుంది ఆవకాయ. ఇవన్నీ ఆ మూలకి పెట్టి గుడగప్పుదాం. ఎవరైనా వచ్చి ఇదిగా ఉంటుంది. చాలా ఇదొక్కటే ఇంకొద్దమ్మా, వద్దులే వదిలే సుజాత, అది పెట్టు పెట్టేసి అది పెట్టి వద్దు అమ్మా, తినలేకపోతే వద్దు. అది పెట్టి పాప చప్ప కూరలు తిని ఉప్పు ఎక్కువ కదా సరిపోతుంది. ఇప్పుడు ఏమేమి ఆవకాయ పెట్టింది చెప్పమ్మా. ఎల్లుల్లి ఆవకాయ, అల్లం ఆవకాయ,
శనగల ఆవకాయ. వేసి గ్రైండ్ పెట్టావుగా. ఇదో ఆవకాయ ఇదో ఆవకాయ, మొత్తానికి ఈరోజు 3 ఆవకాయలు కంప్లీట్. గిన్నెలు బయట వేసేస్తా. అది అంటే ప్రతిసారి పచ్చళ్ళని అత్తమ్మ పెట్టేటప్పుడు నేను షూట్ చేస్తున్నాను, కానీ ఓకే పచ్చళ్ళు పెడుతున్నది కాబట్టి డెఫినెట్లీ షూట్ చేసుకుందాము, అట్లీస్ట్ చూసి ఆడియన్స్కి ఏదైనా పనికొస్తుంది అని చెప్పే కాన్సెప్ట్తో ఎప్పుడు వీడియో తీస్తుండే. కానీ ఈసారి అనుకున్నా డెఫినెట్లీ నేర్చుకోవాలనుకున్నా, ఎంత క్వాంటిటీతోనే ఎట్లా కలపాలి, దేని తర్వాత ఏది వేయాలి, సో ఏది వేస్తే మనకి ఎంత ఎక్కువ వేసి ఏది తక్కువ వేస్తే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది అనేది అత్తమ్మ ఎట్లా కలుపుతుంది, కలిపే విధానం దగ్గర నుంచి ఈసారి గమనించాలనుకున్నా. సో ఆబ్వియస్లీ చూసిన, అంటే మనం పెట్టడానికి కాదు, అట్లీస్ట్ మన నాలెడ్జ్ కోసం. ఎందుకంటే మా ఆయన కుకింగ్ విత్ జాతిరత్నాల్లో మొత్తం బాగా వంటలన్నీ ఇరగదీస్తున్నాడు కదా, అట్లీస్ట్ బయటకు వెళ్తే నీకు కనీసం ఈ పచ్చళ్ళు కూడా పెట్టడానికి రాదా అని చెప్పేసి నన్ను ఎవరు అన్నాను అనుకో, కనీసం పచ్చళ్ళు కాదు ఎన్ని వంటలు చేసినా సరే పచ్చళ్ళు పెట్టడం చాలా ట్రిక్కీ. నాకు ఇలా కలిపే విధానంలో అర్థమైంది, మా అత్తమ్మ కలిపే విధానంలో. సో అందరు గిర్రా 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 కలుపుతుంటారు, కానీ పచ్చని ఒక క్రమ పద్ధతిలో ఆయిల్ వేసినప్పుడు ఒకసారి, అందులో పెట్టిన తర్వాత ఆయిల్ కలిపేటప్పుడు ఒకసారి, ఆ కలిపే విధానం కూడా ఇలా నేను అబ్జర్వ్ చేసిన అనమాట. జస్ట్ ఐఎమ్ లెర్నింగ్ హౌ టు పికిల్స్ పుట్టింగ్ అనేది. సో ఆ రకంగా మా ఇంట్లో పచ్చళ్ళ పండగ బ్రహ్మాండంగా ముగిసింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో తప్పకుండా ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టుకోండి. ఎందుకు అనంటే ఆవకాయ పచ్చడి మన అందరిది, మన ఆస్తి. ఓకే, సో మొత్తానికి పచ్చళ్ళన్నీ తీసుకెళ్ళి ఒక మూలను పెట్టేసి దాని మీద క్లాత్ కప్పేస్తున్నారు. ఎందుకనంటే కొన్ని రోజులు, ఒక 3 రోజులు ఎవరు చూడకూడదు దాన్ని. చూడకపోతే ఇంకా బ్రహ్మాండమైన టేస్ట్, రుచి బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.